రాలు రాగ పూలమాల పాడుతుండగా ఈవేళ సంధ్య సన్నజాజి పాట పాడగా మాటరాని మౌన రాగం ఆటలాడగా ఈ వేటు చూపు చూసే కళ్ళు వేచి ఉండగా రాలు రాగ పూలమాల పాడుతుండగా ఈవేళ సంధ్య సన్నజాజి పాట పాడగా. జనరల్గా ఒక మామూలు పాటైనా కూడా వినగా మనకు తెలియకుండానే మన మైండ్లోకి ఎక్కేసి హమ్ చేస్తుంటాం. అలాంటిది థియేటర్లో మొదటిసారి వినగానే హమ్ చేసుకునే స్థాయిలో కొన్ని పాటలే ఉంటాయి. అలాంటి పాటే పెళ్లి చూపులు సినిమాలోని ఈ పాట. ఈ పాటని పాడిన విల్సన్ హెరాల్డ్ ఘంటసాల గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఈ పాటని ఫ్రెష్ ఫీలింగ్ కోసం అలా పాడించారా లేక ఆయన గొంతు ఎలా ఉంటుందో తెలియదు, కానీ చేసిన ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. ఇక సినిమా విషయానికి వస్తే, మామూలుగా మన సినిమాల్లో హీరో తన లైఫ్లో ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి నానా పాటలు పడి చివరికి దాన్ని సాధించడం అన్నది రెగ్యులర్గా వచ్చే పాయింట్స్. మామూలుగా లక్ష్యం అన్నది సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ మీద ఎక్కువగా ఉంటుంది. కానీ హీరోకి వంట అంటే ఇష్టము, మంచి చెఫ్ అవ్వాలన్నది తన జీవిత ధ్యేయం అన్నది నిజంగా కొత్తదనంతో కూడుకున్న పాయింట్స్. అండ్ అసలు ఈ బ్యాక్డ్రాప్ని చూజ్ చేసుకోవడానికి డైరెక్టర్కి గట్స్ కావాలి. అండ్ ఈ ప్రాసెస్ని మంచి ఎంటర్టైన్మెంట్తో ఏమాత్రం బోర్ కొట్టకుండా తీయడంలో డైరెక్టర్ పూర్తి సక్సెస్ అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. ఆ సీన్స్ని మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఈ సినిమాలోని హీరో యాజ్ యూజువల్గా మంచి ఈజ్తో చేశాడు. అందుకే ఈ సినిమాలోని సీన్స్ గురించి కాకుండా, ఈ హీరో విజయ్ గురించి కాకుండా, ఈ సినిమాతో కొత్తగా పుట్టుకొచ్చిన ఇద్దరు నటుల గురించి నేను మాట్లాడతాను. ఒక ఇమేజ్ ఉన్న నటుడికి థియేటర్లో అప్లాజ్ రావడం వేరు, కానీ ఒక కొత్త నటుడికి తన మొదటి సినిమాలోనే రెండో సీన్ నుంచి అప్లాజ్ రావడం అన్నది చాలా అరుదు. అది ఈ సినిమాలో కమెడియన్ దర్శి విషయంలో జరిగింది. ఒక నటుడు ఒక సీన్లో నటించి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తాడా అని ప్రేక్షకుడు ఎదురు చూసే పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అది ఈ సినిమాలో దర్శి విషయంలో జరిగింది. ఒక నటుడిలో కంటెంట్ ఉంటే అతను పాత కొత్త అని చూడకుండా ఆడియన్స్ రెండో నిమిషం నుంచే కనెక్ట్ అయిపోతారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది. దర్శికి మంచి డైలాగ్స్ పడ్డాయి అనే కంటే దర్శి తన స్టైల్లో ఆ డైలాగ్స్ని చెప్పాడు అనడం బాగుంటుందేమో బహుశా. ఒక నటుడు చెప్పిన డైలాగ్లో ప్రేక్షకుడు రచయితను చూశాడంటే ఆ నటుడి గొప్పతనం ఏ లేనట్టే. కానీ రచయిత రాసిన మామూలు డైలాగ్ని కూడా తన స్టైల్లో గొప్పగా చెప్పినప్పుడే ఆ నటుడికి లాంగ్ కెరీర్ ఉంటుంది. సినిమా చూశాక మనం ఇంటికి వస్తున్నప్పుడు కనీసం 10 సార్లైనా మనకు తెలియకుండానే మన పెదవుల మీద చిరునవ్వు ఉంటుంది. ఆ 10 చిరునవ్వుల్లో కనీసం 5 నవ్వులకైనా కారణం ఖచ్చితంగా దర్శి అవుతాడు. ఈ సినిమాలో కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయో హార్ట్ని టచ్ చేసే సీన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మనకు దొరికిన మరో మంచి నటుడు అనీష్ కురువిల్లా. గతంలో ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయన చేసిన నటన చాలా ఫ్రెష్గా ఉంది. సరిగ్గా వాడుకుంటే బాలీవుడ్ నుంచి విలన్స్ని దిగుమతి చేసుకునే అవసరం పడదు. ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇలాంటి మంచి చిన్న సినిమాలని తప్పకుండా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సో వాచ్ అండ్ ఎంజాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇంకో సినిమా కామెంట్తో మళ్ళీ కలుస్తాను. మీ TNR.